మంత్రి కొల్లు రవీంద్రపై కాంట్రాక్టర్ రాజు నాయక్ రాజకీయ దురుద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్నారని కాంట్రాక్టర్ పామర్తి రాజు ఆరోపించారు. టీడీపీని మంత్రిని వివాదంలోకి లాగడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని ఆయన పేర్కొన్నారు. రాజు నాయక్ తనకు 2.67 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని, ధర్నాల పేరుతో దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఈ ఇన్వాయిస్, వాట్సాప్ డేటా ఆధారాలతో సహా నిరూపించిన రాజు నాయక్ లెక్కలు చూపించేందుకు భయపడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేను బేసిక్గా హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ని సార్, పెట్రోల్ బంక్స్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా 4 స్టేట్లలోనూ చేస్తూ ఉంటామండి. అయితే నిన్న రాజు నాయక్ అని చెప్పి ఒక అతను నా మీద అభియోగం చేసి, అభియోగంతో పాటు రాస్తారోకలు చేసి నేను డబ్బులు ఎగ్గొట్టాను ఇవన్నీ ఇక్కడ చెప్పుకొని నిన్న రాస్తారోకో చేసి అభియోగం చేశాడు. ఈ విషయాన్ని ఆల్రెడీ 2 నెలల క్రితం సెంట్రల్ ఆఫీస్ దగ్గర కూడా వీళ్ళని తీసుకుని, గిరిజనులను తీసుకుని అక్కడ కూడా ధర్నా చేశాడండి. ధర్నా చేసినప్పుడు 1,54,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పి ధర్నా చేశాడండి. ధర్నా చేసినప్పుడు అక్కడ కొల్లు రవీంద్ర గారి పేరు వాడి మంత్రి ముఖ్య అనుచరుడు అని చెప్పి 2 నెలల క్రితం ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళని పిలిపించామండి. పిలిపించి మంత్రి గారి ఆఫీసులోకి పిలిపించి లెక్కలు ఏదన్నా ఉంటే లెక్కలు తీసుకుని